గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను డాక్టర్ దిలీప్ రాజా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ హాస్పిటల్. ఇప్పుడు కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. సో ఎలాంటి వేరియంట్ తో వస్తుంది కోవిడ్, దాంతోపాటు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, లక్షణాలు తీవ్రమైనవా కాదా అనే విషయాల కోసం ఇప్పుడు నేను చర్చించబోతున్నాను. ఇప్పుడు ఈ కోవిడ్ సబ్ వేరియంట్ ఏంటి అంటే COVID-19 NB.1.8.1 అనే వేరియంట్ ఉంది. ఇది కూడా లాస్ట్ టైం వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఫ్యామిలీకి సంబంధించిందే. కాకపోతే కంపేర్ టు ద ప్రీవియస్ వేరియంట్ ట్రాన్స్మిసిబుల్ రేట్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం సివియారిటీకి వస్తే పాత వేరియంట్స్ తో పోలిస్తే ఇది లెస్ సివియర్ వేరియంట్ అని చెప్పొచ్చు. ఇక ఎలాంటి లక్షణాలు మనం చూస్తాం, కోల్డ్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి, లేకపోతే న్యూమోనియాలో ఉండే లక్షణాలు, ఆయాసము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం ఇలాంటివి ఉంటాయి. దీంతో పాటు గ్యాస్ట్రోఇంటెస్టినల్ మేనిఫెస్టేషన్స్ అంటే వికారము, ఆకలి తగ్గిపోవడం, కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు ఉండే అవకాశం ఉంది. తల తిరగడం కానివ్వండి, బ్యాలెన్స్ కోల్పోవడం, ఏకాగ్రత కోల్పోవడం, నిద్ర పట్టకపోవడం, మానసిక ఆందోళన ఇలాంటివి కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇలాంటి లక్షణాలతో పాటు పోస్ట్ కోవిడ్ చాలా మందికి కోవిడ్ ఇండ్యూస్డ్ డిస్ఆటోనమియా కానివ్వండి, లేకపోతే కోవిడ్ ఇండ్యూస్డ్ మజిల్ వీక్నెస్ ఇలాంటివి కోవిడ్ వెళ్ళిపోయిన చాలా రోజుల తర్వాత కూడా వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే మనం టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. మెయిన్ గా మాస్క్ వాడడం, శానిటైజ్ చేసుకోవడం, ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్ కి లేక ట్రావెలింగ్ తగ్గించడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే ఐసోలేషన్ లో ఉండి నార్మల్ వైరల్ ఫీవర్ లో ఉన్నట్టు లక్షణాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో లైక్ పారాసెటమాల్ కానివ్వండి, లేకపోతే మంచి హైడ్రేషన్ లో తీసుకోవడం, ఒకవేళ యాంటీవైరల్స్ అవసరమైతే యాంటీవైరల్ తీసుకుని రెగ్యులర్ గా ఫిజిషియన్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ తో వైరల్ ఫీవర్ లాంటిదే కదా అని చెప్పేసి మనం తక్కువ జాగ్రత్తలు తీసుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ని కలిస్తే మనకి మెరుగైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం. కోవిడ్ యొక్క సివియర్ మేనిఫెస్టేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గత వేరియంట్స్ తో పోలిస్తే ఈ వేరియంట్స్ తో వచ్చే వ్యాధి లక్షణాలు ఏవైతే అంత తీవ్రమైనవి కాదు. కానీ యొక్క ట్రాన్స్మిసిబుల్ రేట్ మాత్రం ఒకరి నుంచి ఒకరికి త్వరితగతిన స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఖచ్చితంగా మాస్క్ వాడడం, హ్యాండ్ శానిటైజర్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఎవరైనా మనం ఒకవేళ సఫర్ అవుతున్నట్టయితే మనం ఐసోలేషన్ లో ఉండడం ఇలాంటివన్నీ తప్పనిసరి. థ్యాంక్ యూ వెరీ మచ్.